వరంగల్ 1000 స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కళ్యాణ మండప పునఃప్రారంభాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయులు నిర్మించిన పురాతన కట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ సంకల్పంతో అంకిత భావంతో పనిచేస్తామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. సో కిషన్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, యాక్చువల్గా కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఎట్లా చూస్తారు? ఇది చాలా సంతోషం. 1000 సంవత్సరాల క్రితము కాకతీయులు కట్టినటువంటి ఈ యొక్క 1000 స్తంభాల గుడిలో భాగమైనటువంటి ఈ యొక్క కళ్యాణ మండపం ఈరోజు మళ్ళీ అదే పూర్వ వైభవంతో పునర్నిర్మాణమై ఈ పూజా కార్యక్రమంతో ఈరోజు మరి శ్రీ రుద్రేశ్వర స్వామికి సమర్పించుకోవడం అందరికీ సంతోషంగా ఉంటుంది. ఇది పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా కాకతీయులు కానీ గతంలో అనేక మంది మహానుభావులు కానీ ఎంతో కష్టపడి మరి నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క పురాతన కట్టడాలు కానీ దేవాలయాలు కానీ పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాదు యావత్ సమాజం మీద ఉంటుంది. అందరం కూడా ఇలాంటి పురాతన కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. సో యాక్చువల్గా ప్రతిసారి అంటే మనం చూస్తున్నాం, మీరు ఎప్పుడు వచ్చినా సాంస్కృతిక వైభవం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితి. సో ఇవాళ 1000 స్తంభాల గుడి పునరుద్ధరించాలి, అటు రాంపై యునెస్కో ఇదంతా కూడా ఎట్లాంటి మీకు వ్యవస్థకు ఎటువంటి ప్లస్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు పెట్టినటువంటి బాధ్యత, నాకు ఇచ్చినటువంటి బాధ్యతను దాన్ని మరి ఒక అంకిత భావంతో పూర్తి చేయాలనేదే నా లక్ష్యం. ఆ దిశలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. సో మహిళా దినోత్సవం, మహాశివరాత్రి రెండు కలిసి వచ్చాయి, అర్ధనారీశ్వరత్వం. సో ఎట్లా చూస్తాం? ఈరోజు మహిళా దినోత్సవము, అదేవిధంగా శివరాత్రి, అదేవిధంగా మన శుక్రవారము, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దినోత్సవం, పవిత్రమైనటువంటి దినం. ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమం రూపుదిద్దుకోవడం మనకందరికీ సంతోషం. రామప్ప దేవాలయాలు ఇంకా పెండింగ్స్ ఉన్నాయా వర్క్స్? వాటి మీద ఇది నిరంతరం ఉంటుంది. చాలా పురాతన 1000 స్తంభాల కట్టడం కాబట్టి దీనికి చేస్తూనే ఉండాలి. కాబట్టి మాకు ఈ రకమైనటువంటి 3600 ఉంటాయి నా దగ్గర, ఆర్గాలజీ సర్వే ఉన్నాయి నా డిపార్ట్మెంట్లో. కాబట్టి వీటన్నిటిని నిరంతరము పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మనకందరికి ఉంటుంది. ఆ దిశలోనే రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తూనే ఉంటాము. కిలావరంగల్ ఫైనల్, కిలావరంగల్ యునెస్కో లైన్ దానికి సంబంధించి ఇంకా తప్పకుండా సమయం వచ్చినప్పుడు అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తంగా కిషన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద తన పరిధిలో ఉన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తామని, కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం పూర్వజన్మ సుకృతం అని కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు.